నోటీస్, సమన్స్, ఆర్డర్ ఇలాంటి వర్డ్స్ వాడగానే మనకొద్దు, ఇవి తీసుకోవడం అవసరం లేదు, అది కోర్టు నుంచి వచ్చినా, ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఇచ్చినా, లేకపోతే పబ్లిక్ సర్వెంట్ ఇచ్చినా కూడా మనకొద్దు, తీసుకుంటే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి, అందుకని ఇగ్నోర్ చేస్తాము. అది కాకుండా కూడా ఇన్ కేస్ తీసుకుంటే కూడా ఇవన్నీ మనం పాటించడం అవసరమా, ఇగ్నోర్ చేస్తే అదే అంత సర్దుకపోతుందని చెప్పేసి మనం వదిలేస్తాము. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నప్పుడు మీరు ఇగ్నోర్ చేస్తే కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి? సో నోటీస్ కానీ, సమ్మన్స్ కానీ కరెక్ట్ అడ్రస్కి అందినా కూడా మీరు అపియర్ కాకపోతే, లేకపోయినా మీరు నోటీస్, సమ్మన్స్ అందుకున్నా మనం ఎందుకు వెళ్ళి అపియర్ అవ్వాలి, అవసరం లేదనేటప్పటికీ కోర్టు చేరింది కాబట్టి, మీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు లేకుండానే కేసు ప్రొసీడ్ అవుతుంది, కేసు ఎక్కడికి ఆగదు. తర్వాత మీ ఎవిడెన్స్ లేకుండా, ఆర్గ్యుమెంట్స్ లేకుండా అలానే ప్రొసీడ్ అయ్యి ఆర్డర్ వచ్చిందనుకోండి, మీ అగేన్స్ట్ ఆర్డర్ వస్తే మీరు ఏం చేయలేరు. ఎందుకంటే మీకు నోటీస్ అందినా కూడా మీరు కావాలని చెప్పేసి మీరు కోర్టుకి వెళ్ళలేదు కాబట్టి అది మీ మిస్టేకే ఉంటుంది. ఇది కాకుండా కూడా సెక్షన్ 172 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఏమంటుందంటే, ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, పబ్లిక్ సర్వెంట్ కానీ మీకు నోటీస్ అందిస్తే మీరు కావాలని చెప్పేసి నెగ్లెక్ట్ చేసి అబ్స్కాండ్ అవుతున్నారు ఆర్ పర్పస్ఫుల్గా చేస్తున్నారంటే మీకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అలానే ఒక కోర్టు మీకు నోటీస్ ఇచ్చి మీరు హాజరు అవ్వాలి, లేదు ఈ పర్టికులర్ డాక్యుమెంట్ మీరు ఫైల్ చేయాలి, అలాంటి స్పెసిఫిక్గా డైరెక్షన్ ఇచ్చినా మీరు పాటించకపోతే మీకు ఆల్మోస్ట్ 6 months వరకు ఇంప్రిజన్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ టైం మీకు నోటీస్ కానీ, సమ్మన్స్ కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని మీరు కంప్లై చేయండి, కోర్టుకి అటెండ్ అవ్వండి. అటెండ్ అయినాక మీ సైడ్ నుంచి మీకు ఏమైతే ఇష్యూస్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, సబ్మిట్ చేస్తే మీకు ఈజీగా కేసు ముందు ఫార్వర్డ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇగ్నోర్ చేస్తే మాత్రం మీకు కేసు ప్రాబ్లం అవుతుంది, అది కాకుండా క్రిమినల్ దాంట్లో కూడా మీకు లయబిలిటీ ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీకు నోటీస్ కానీ, సమ్మన్స్ కానీ కోర్టు నుంచి అన్నా, పోలీస్ నుంచి అన్నా వస్తే మీరు ఖచ్చితంగా కంప్లై చేయండి. కంప్లై చేసినాక మీ ఇష్యూ ఏమైతే ఉందో మీరు ఫార్వర్డ్ పెడితే మీ కేసు ఈజీగా ముందుకు వెళ్తుంది. లేకపోతే మీ కేసు ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది, అది కాకుండా కూడా మీరు క్రిమినల్గా కూడా ఇంప్రిజన్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.